అర్థమైంది మీకు? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు పాపాలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, పాపాలు చేసేస్తున్నారు, బలులు ఇచ్చేస్తున్నారు. కానీ ఎన్ని బలులు ఇచ్చినప్పుడు కూడా దేవుడికి ఏం గుర్తవుతున్నాయి? అక్కడ చేసిన పాపాలే గుర్తవుతున్నాయి తప్ప నరకం జరిగిపోతున్నారండి. మరి అలా ఇలా రక్షించాలి, వీళ్ళని కాపాడాలి, ఈ శాశ్వత కాలం నాతో పాటు వెళ్ళాలి. కాబట్టి నా బిడ్డలను రక్షించుకోవాలంటే నేను ఏం చేయాలని ఆలోచించిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. ఏంటది? ఏదో రకంగా నా కుమారుని లోకంలోనికి పంపాలి, భూమి మీదకి పంపాలి. ఆయన ద్వారా అనేకులు, అంటే నా బిడ్డలందరూ కూడా జీవించినట్లు నా చెంతకు వచ్చేలాగా ఆయన పంపాలని నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితమే ఏం చేశాడు? భూమి మీదకి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎవరంట? సమాధాన కర్త. ఎవరంటే ఆయన సమాధాన కర్త. ప్రియమైన వారు, ఒకసారి సమాధాన కర్త గురించి ఈరోజు మనం చూద్దాం.